సీనియర్లు 3 సార్లు కంటే ఎక్కువ పదవిలో ఉండకూడదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, పార్టీ అభిప్రాయం కాదని చెప్పి లోకేష్ ప్రకటించారు. ఈ లోకేష్ ఈ ప్రకటనని రకరకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక 4వసారి చంద్రబాబు నాయుడికి అవకాశం లేదు అని కొంతమంది అన్నారు. అంటే నెక్స్ట్ 2029లో ఎన్నికలు లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతాయి, లోకేషే ఆ ఎన్నికల్లో గెలిస్తే సీఎంగా ఉంటాడు, అందుకోసం ఈ మాట మాట్లాడినట్టుగా ఒక పక్కన కొంతమంది అంటుంటే, మరికొంతమంది అసలు లోకేష్కి పార్టీలో పట్టు దొరకాలంటే గతం నుంచి ఉన్న సీనియర్లు ఒకరొకరుగా వెళ్ళిపోవాలి, లోకేష్కి అనుకూలమైన కొత్త వ్యక్తులు రావాలి, కొత్త రక్తం రావాలి, అప్పుడే లోకేష్కి వాళ్ళ మీద పట్టు వస్తుంది. లేనప్పుడు సీనియర్లు ఇతను చెప్పిన మాట వినకపోవచ్చు, ఇతనికి సీనియర్ల మధ్య సింకు కుదరకపోవచ్చు. సో ఆ ఉద్దేశంతో అతను అన్నాడేమో అని చెప్పేసి కొంతమంది భావిస్తే సీనియర్లకు కోపం వచ్చేసింది. అందుట్లో అయ్యన్న పాత్రుడు అసలు లోకేష్ డిప్యూటీ సీఎంగా అవ్వాలని చెప్పేసి పార్టీలో నాయకులు అంటవేంది, డిప్యూటీ సీఎం అవ్వాలని ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి అయ్యన్న పాత్రుడు అన్నాడు. ఆయన ఇదే ఉద్దేశంతో లోకేష్ని కౌంటర్ చేసి అన్నట్టుగా కొంతమంది భావిస్తున్నారు. అయితే మరొక సందర్భం, ఇప్పుడు బుచ్చయ్య చౌదరి ఆగస్టు సంవత్సరంలో ఎన్టీఆర్ తరఫున ఉన్నారు. సో దాంతో చంద్రబాబు నాయుడు ఆయనకి కొంచెం మనసులో దూరంగా ఉన్నట్టుగా ఉంది. ఆయనకి ఇంతవరకు మంత్రి పదవి ఇవ్వలేదు. మొన్న టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఆ సీట్ని జనసేన కేటాయించాలని చూసినట్టుగా అనిపించింది. అయితే ఫైనల్గా ఆయన టికెట్ ఇచ్చారు, ఆయన గెలిచారు. అయితే ఇంతవరకు ఆయనకి ఏం ప్రాధాన్యత లేదు, మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన ఒకసారి ఒక వ్యాఖ్యానం చేశాడు, ఫోన్ చేసినా కూడా లేపడం లేదు లోకేష్ బాబుని. అంటే లోకేష్ బుచ్చయ్య చౌదరి ఫోన్ చేసినా కూడా ఎత్తడం లేదు అని ఆయన వ్యాఖ్యానించాడు. గతంలో లోకేష్కి బుచ్చయ్య చౌదరికి మధ్య కొంత గ్యాప్ ఉన్నట్టుంది. బుచ్చయ్య చౌదరి జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాల్లో తీసుకురావాలని వ్యాఖ్యానం చేశాడు. అప్పటి నుంచి కూడా బుచ్చయ్య చౌదరి అంటే లోకేష్కి నచ్చడం లేదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి క్లియర్గా ఇప్పుడు ఒక వ్యాఖ్యానం చేశాడు. డిప్యూటీ సీఎంగా ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడు మాత్రమే ఉండాలి అని ఎన్నికలప్పుడే ఒప్పందం జరిగింది. సీఎం అనేది చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడే ఉండాలి, డిప్యూటీ సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉండాలని చెప్పి ఒప్పందం జరిగిందని ఆయన ఇప్పుడు బహిరంగంగా ప్రకటించాడు. అంటే ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉండాలని వాళ్ళ ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది పార్టీల మధ్య. అయితే హఠాత్తుగా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని తెర మీద ఎందుకు తీసుకొచ్చారు అంటే, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని క్రాస్ చేసి వెళ్తున్నాడు, అంటే ముఖ్యమంత్రికి ఎదురొస్తున్నాడు, అంటే తను క్షమాపణ చెప్పాలని తిరుపతిలో అంటాం, తనే పదవి తీసుకుంటా, హోంమంత్రి పదవి తీసుకుంటా, నేను చెప్పినట్టు వింటలేదంటాం, ఇలా కొన్ని ముఖ్యమంత్రిని కూడా ఇబ్బంది పెట్టే కొన్ని వ్యాఖ్యానాలు చేస్తున్నాడు కనుక పవన్ కళ్యాణ్ కొంచెం తగ్గించడం కోసం ఇలాంటి వాదన తీసుకొచ్చారని కొంతమంది అంటున్నారు. ఓవరాల్గా ఆ లోకేష్ డిప్యూటీ సీఎం అవడం అనేది సమసిపోయింది. వీళ్ళిద్దరి మధ్య ముందే ఎన్నికలప్పుడే ఒకటే డిప్యూటీ సీఎం అనే ఒప్పందం జరిగిందనే విషయం మాత్రం బయటకు వచ్చింది.